మామూలుగా ఒక మొక్కజొన్న పంటకి మనం ఎన్నిసార్లు తడులు ఇవ్వాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎర్ర నేలలా లేకపోతే బరువు నేలలా నల్లరేగడి నేలలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేలలో ఉన్న సేంద్రియ కార్బన్ శాతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం పంట కాలపరిమితి అంటే మనం ఎంచుకున్న హైబ్రిడ్ కాలపరిమితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే కాకుండా మనం ఎంచుకున్న నీటి యాజమాన్య పద్ధతులు అంటే ఫ్లడ్డింగ్, ఇరిగేషన్, స్ప్రింక్లర్ వీటన్నిటి మీద కూడా మనకి ఈ నీటి యాజమాన్యం అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం మొక్క మొలకెత్తు దశలో అంటే మొక్క మనం విత్తనం వేసిన తర్వాత 2-3 రోజులు అనేవి అధిక నీటి ముంపుకి గురి అయితే కంపల్సరీ మొక్కజొన్నలో మొలక శాతం అనేది తగ్గిపోతుంది. లేకపోతే మనం మొక్క వేసిన తర్వాత విత్తనం విత్తిన తర్వాత మనకి సరైన నీటి వసతి లేక నీరు ఇవ్వకపోయినా కూడా మనకి మొలక శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి వసతిని చూసుకొని మనం మొక్కజొన్న అనేది విత్తాలి. సో మొలకెత్తు దశలో మనకి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే శాఖీ దశలో అంటే పంట మోకాలెత్తు వరకు కూడా మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఈ టైంలో కనుక మనకి ఏ విధమైన స్ట్రెస్ అంటే అధిక నీరు కానీ లేకపోతే నీరు ఇవ్వకపోవడం కానీ జరిగినట్లయితే ఆ టైంలో కూడా మనకి ఏమంటారంటే దిగుబడి తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పూత దశకు వచ్చినప్పుడు మనకేంటంటే అప్పుడు పరపరాగ సంపర్కం జరిగే టైం అనమాట. మనకి పూతలో పరపరాగ సంపర్కం జరిగిన తర్వాతే మొక్కలో మనకి గింజ కట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ వర్షాధారం కింద వేసినా ఒకవేళ వర్షాధార పరిస్థితులు కనుక ఏర్పడినా సరే మీరు కంపల్సరీగా పూత దశలో మాత్రం మీరు నీరు నిచ్చుకునేటట్లు చూసుకోవాలి. పూత దశలో కనుక నీరు ఇవ్వకపోతే మనకి గణనీయంగా దిగుబడి అనేది తగ్గుతుంది. అలాగే గింజ పాలు పోసుకునే నుంచి గట్టిపడే దశ వరకు ఈ టైంలో కూడా నేల స్వభావాన్ని బట్టి మనకి 2-3 తళ్ళు అవసరం అవుతాయి. కంపల్సరీ ఈ టైంలో మనకి స్ట్రెస్ అనేది రాకుండా చూసుకోవాలి. కంపల్సరీ నీరు అందేటట్లు చూసుకోవాలి. అలాగే మొక్క మొలకెత్తు దశ, శాఖీ దశ, పూత దశ మరియు గింజ గట్టిపడే దశలో ఎలాంటి డ్రాట్ సిచ్యువేషన్ అరైజ్ అవ్వకుండా కనుక చూసుకున్నట్లయితే మనం మంచిగా దిగుబడి పొందవచ్చు.